నగర్ బోర్డు అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతం కూడలిలో వైన్ షాప్ పెట్టడం చాలా దుర్మార్గమైన పని, అనాలోచిత పని. ఎక్సైజ్ శాఖ మరి ఎట్లా పర్మిషన్ ఇచ్చిందో కానీ అది అనాలోచిత నిర్ణయం. ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రాత్రి 12 గంటల వరకు ఇక్కడ వైన్ షాపు మందు తాగడం, మందు బాబులు స్వైర వివాహం చేయడం, ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బంది కలగజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మరి కోతవేది దూరంలోనే దగ్గరలోనే ఈ వైన్ షాప్ దగ్గరలోనే మసీదు కూడా ఉంది, ప్రార్థనా స్థలం ఉంది. ఆ ప్రార్థనా స్థలానికి దూరంగానే వైన్ షాప్ ఏర్పాటు చేసుకోవాల్సిన రూల్స్ ఉన్నా కానీ దానికి దగ్గరలోనే ఈ వైన్ షాప్ ఏర్పాటు చేయడం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కువ కూడా ముస్లిం సోదరులు కూడా నివసిస్తూ ఉన్నారు. వారంతా కూడా ఈ ప్రాంతం నుంచి మసీదుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రాంతంలో వైన్ షాప్ పెట్టడం కూడా వారి దృష్టిలో హరామని మనం అనుకోవాలి. కాబట్టి ఇన్ని ఇబ్బందుల దృష్ట్యా ఇక్కడ వైన్ షాప్ ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఇటువంటి దుర్మార్గమైన చర్యని మేము అందరం కూడా ముక్తఖండంగా అన్ని పార్టీల వాళ్ళు ముక్తఖండంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న వైన్ షాప్ని వేరే ప్రాంతం తరలించవలసిందిగా మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాల్సిందిగా మేము అందరం కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్షరాలు మంద సరస్వతి. ఈరోజు సంబన్ నగర్ బోర్డు దగ్గర శబరి వైన్ షాపు దగ్గర నిరసన తెలియజేయడం జరుగుతుంది. ఈ యొక్క వైన్ షాపు వల్ల ప్రజలు ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని గమనించి మరి ప్రభుత్వము కూడా మరి ఇక్కడున్న కమిషనర్ కూడా ఇక్కడ నుంచి వైన్ షాపుని తొలగించాలని ప్రజలు ఇక్కడ చాలా సార్లు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడున్న స్థానికులు మరి నైటు తాగి రోడ్ల మీద సీసాలు వేయడము, మరి ఆటోలు ఆగితే ఆటోలో వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలాంటివి చేస్తున్నారు. ఇది 4 కూడలకి సంబంధించింది కాబట్టి ఇక్కడ కార్నర్ బిట్ కాబట్టి ఇక్కడ నుంచి వైన్ షాపును వెంటనే తొలగించాలని ఇక్కడున్న మహిళలు స్థానికులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి వెంటనే దీన్ని కమిషనర్ గారు మరియు ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా స్పందించి వెంటనే దీన్ని తొలగించితే ప్రజలకి ఇబ్బందికరంగా లేకుండా ఉంటుందని మేము బీజేపీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.